మంగళవారం విడుదలైన సిబిఎస్ఈ 10th ఇంటర్ ఫలితాల్లో నెల్లూరులోని గోమతి నగర్ నారాయణ పాఠశాల విద్యార్థులు విజయకేతను ఎగురవేశారని ఆ విద్యా సంస్థల ఏజీఎం రవివర్మ తెలిపారు. ఈ సందర్భంగా గోమతి నగర్లోని నారాయణ సిబిఎస్ఈ స్కూల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. 10వ తరగతిలో ఎస్కే ఫైజా 500 మార్కులకు గాను 493, గీతామృత 491, అలాగే ఇంటర్ ఎంపీసీ విభాగంలో చరణ్ ప్రీత్ 430, బైపీసీ విభాగంలో సుభాష్ శంకర్ 487 మార్కులు సాధించడంతో నారాయణ సత్తా చాటిందన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ పరీక్షల్లోనైనా ఉత్తమ ర్యాంకులు సాధించడం ఒక్క నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకే సాధ్యమని చెప్పారు. ఇంతటి విజయానికి కారకులైన అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఏజీఎంలు, ఆర్ఐ, ప్రిన్సిపాల్లు, కోఆర్డినేటర్, అకాడమిక్ డీన్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అలాగే +2 రిజల్ట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ మీతో పంచుకోవడానికి ఈరోజు ఈ మీడియా మిత్రులందరినీ కూడా ఆహ్వానం చేయడం జరిగింది. నారాయణ గ్రూప్ ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, ఐపీ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా, అలాగే ఈరోజు ప్రకటించినటువంటి ఈ 10th సిబిఎస్ఈ +2 రిజల్ట్స్లో అయినా సరే నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు ముందుంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో ప్రకటించినటువంటి మెయిన్స్ రిజల్ట్స్ తీసుకున్నా, అలాగే స్టేట్ బోర్డ్ రిజల్ట్స్ తీసుకున్నా, రీసెంట్గా ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఐపీ రిజల్ట్స్ తీసుకున్న మా విద్యార్థులు ప్రతి విభాగంలోనూ ముందుండడం జరిగింది. ఈరోజు ప్రకటించినటువంటి ఈ అనాలిసిస్ కొంత డీటెయిల్గా చూసుకోగలిగితే నెల్లూరు సిబిఎస్ఈ హిస్టరీలోనే, నెల్లూరు జిల్లాలోనే, అలాగే ఏపీలో సెకండ్ హైయెస్ట్, జిల్లాలో ఫస్ట్ మార్క్, ఏపీలో సెకండ్ హైయెస్ట్, అవుట్ ఆఫ్ 500కి 493 మార్క్స్తో ఫైజా రహ్మత్ ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్ నుంచి వచ్చిందని మీ అందరికీ తెలియజేయడానికి గర్వంగా ప్రౌడ్గా ఉంది. ఈ సందర్భంగా అమ్మాయికి మా అందరి తరపున వాళ్ళ పేరెంట్స్కి మేము కంగ్రాచులేట్ తెలియజేస్తున్నా. అలాగే నెక్స్ట్ హైయెస్ట్ 491, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్, షీ ఈజ్ గీతామృత, షీ గాట్ 491. నెక్స్ట్ మార్క్స్ మనం చూసుకుంటా పోతే 486 నెక్స్ట్ థర్డ్ మార్క్ మనకు వచ్చింది. షీ ఈజ్ జహీన్ సిమ్రా, షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్. నెక్స్ట్ మార్క్ 484, she is Ekta, she is also from Gomati CBSE school. Next highest 483, Diveshwar, he is also from Narayana Gomati CBSE school. Next Venkata Krishna, he got 480, he is also from Narayana Gomati CBSE school. Nikhil, he got 480, he is also from Narayana Gomati CBSE school. We have branches at Dhanalakshmipuram. There is a cluster of CBSE schools. From there, అక్కడి నుంచి 271 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. అక్కడ వచ్చినటువంటి హైయెస్ట్ మార్కు 479, he is Mohit, 479, he is Mohit. Next 477, వెంకట సత్య కార్తికేయ రెడ్డి. నెక్స్ట్ హైయెస్ట్ 475, అమృతశ్రీ. సో ఓవరాల్గా 417 మంది విద్యార్థులు ఈ సిబిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తే అలోన్ గోమతి స్కూల్ నుంచి 146 మంది, ధనలక్ష్మీపురం క్లస్టర్ సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి 271 మంది పార్టిసిపేట్ చేశారు. ఈ 146 మందికి 146 మంది నారాయణ గోమతి సిబిఎస్ఈ స్కూల్లో పాస్ అవ్వడం జరిగింది.
దే గాట్ 100% పాస్ పర్సంటేజ్. అలాగే ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి క్లస్టర్ సిబిఎస్ఈ బ్రాంచెస్లో 99.6% పాస్ పర్సంటేజ్ ఇచ్చాం. నెక్స్ట్, ఎప్పుడైనా సిబిఎస్ఈ అనాలిసిస్ని మనం డెప్త్గా కానీ చూడగలిగితే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే 75% అండ్ అబోవ్. 75% అండ్ అబోవ్ అంటే 500 మార్కులకి 375 పైన ఎంతమందికి వచ్చిందంటే అప్పుడు ఆ రేంజ్ని బట్టి పేరెంట్ యొక్క సాటిస్ఫాక్షన్, పిల్లల యొక్క సాటిస్ఫాక్షన్ రీచ్ అవుతున్నట్లు లెక్క. ఆ పారామీటర్లో తీసుకున్న ఫ్రమ్ గోమతి ఆల్మోస్ట్ 67.1% ఆఫ్ ద స్టూడెంట్స్ దే గాట్ 75%. ఫ్రమ్ ధనలక్ష్మీపురం క్లస్టర్ సిబిఎస్ఈ స్కూల్ నుంచి 33.9%. ఓవరాల్గా ఆల్ స్కూల్స్ని కలిపిగా చూడగలిగితే ఇట్ ఈస్ 45.6% ఆఫ్ ద స్టూడెంట్స్కి 75% అండ్ అబోవ్ మార్కులు వచ్చాయి. సో దీన్ని బట్టి మీ అందరికీ అర్థమవుతుంది, ప్రతి పిల్లవాడిని అంటే ఒక సగటు విద్యార్థి నారాయణ గ్రూప్లో చేరితే ఆల్మోస్ట్ 50% 46% ఆఫ్ ద స్టూడెంట్స్కి 75% పైన మార్కులు వచ్చాయంటే ఆ రేంజ్ మీరు అర్థం చేసుకోండి. నారాయణ గ్రూప్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టు గెట్ హైయెస్ట్ మార్క్ అంటే 493 మార్కుల మీదనే వర్కౌట్ చేయలేదండి. వీ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆల్ ద పారామీటర్స్. అన్ని పారామీటర్లో మేము సక్సెస్ అయ్యాం. అందుకే డిస్టింక్షన్ తీసుకుంటే 46% ఉంది. ఇంకాస్త డెప్త్ అనాలిసిస్ చేయగలిగితే 400 అబోవ్ 500కి 400 పైన మార్కులు కానీ అనాలిసిస్ చూస్తే అంటే 80% మార్కులు చూస్తే ఫ్రమ్ గోమతి ఇట్ ఈస్ 56.8%. ఫ్రమ్ గోమతి ఇట్ ఈస్ 56.8%. 83 మంది విద్యార్థులకి 400 పైన మార్కులు వచ్చాయి. అలాగే ధనలక్ష్మీపురం క్లస్టర్ నుంచి ఇట్ ఈస్ 19.6%. 53 మంది విద్యార్థులకు 400 పైన మార్కులు వచ్చాయి. ఇంకా ఒక బ్రాంచ్ స్టాండర్డ్ని అనాలిసిస్ చేయగలిగేది ఇంకొక పారామీటర్ అండి, అది యావరేజ్ మార్క్. యావరేజ్ మార్కు 500కి 402 మార్కులు నారాయణ గోమతి సిబిఎస్ఈకి వచ్చాయి. అలాగే ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్కి 354 మార్కులు వచ్చాయి. అంటే 354 మార్కులు అంటే 71% ఆఫ్ ద మార్కులు పిల్లలకు వచ్చాయి. గోమతిలో 80.4% ఆఫ్ ద మార్కులు పిల్లలకు వచ్చాయి. సో ఈ అనాలిసిస్ అన్నీ మనం బాగా గమనించగలిగితే పిల్లలు అన్ని పారామీటర్స్లో మంచి మార్కులు, మంచి రేంజెస్ తెచ్చుకున్నారు. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మైక్రో షెడ్యూల్లో ఒక వారంలో ఏ రోజు ఏ పీరియడ్లో ఏ టాపిక్ చెప్తామని ఆ మైక్రో షెడ్యూల్లో ఉంటుంది. ఆ షెడ్యూల్ని పటిష్టంగా పక్కాగా ఇంప్లిమెంట్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉంటాయో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకుంటూ చేయడం వల్ల ఈరోజు మేము ఇంత రిజల్ట్ సాధించగలుగుతున్నాం. అందుకనే నెల్లూరు జిల్లాలో ఆల్మోస్ట్ 24 బ్రాంచ్లు ఉన్నాయండి. కొత్తగా ఇప్పుడు ప్రశాంతి నగర్ మైపాడు రోడ్లో కొత్తగా ఇంకొక సిబిఎస్ఈ స్కూల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో అలాగే ఇంకాస్త అనాలిసిస్, ఇంటర్మీడియట్ అనాలిసిస్ చూసినా కానీ ఈరోజు +2 రిజల్ట్ కూడా వచ్చాయి. +2 రిజల్ట్స్లో బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ఒక బైపీసీలో 55 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే ఆల్ 55 మెంబర్స్ దే గాట్ పాస్డ్. వీ గాట్ 100% ఆఫ్ ద పాస్ ఇన్ బైపీసీ. ఇంటర్మీడియట్ +1 ఉంది, +2 కూడా ఉంది. బైపీసీలో 500కి 487 మార్కులు శంకర్ అనే విద్యార్థి సాధించడం జరిగింది. శంకర్ కూడా కంగ్రాచులేట్ తెలియజేస్తున్నా. నెక్స్ట్ బైపీసీ, ఎంపీసీ తీసుకుంటే 28 మెంబర్స్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీ గాట్ 93% ఆఫ్ ద పాస్ పర్సంటేజ్ అండ్ హైయెస్ట్ మార్క్ 430 మార్క్ చరణ్ ప్రీత్ గాట్ 430 మార్క్స్. సో అటు ఇంటర్మీడియట్ +2 రిజల్ట్స్ చూసినా అలాగే 10th సిబిఎస్ఈ రిజల్ట్స్ చూసినా ఎప్పుడైనా సరే నారాయణ గ్రూప్ ముందుంటుందని ఈ రిజల్ట్స్ నిదర్శనం. అంటే జనరల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీ గాట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ మార్క్. దట్ ఈస్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. దట్ ఈస్ 493. And then it is not only district's first mark and it is the second mark of the state. సో ఆ పారామీటర్లో కూడా మేమందరం సాధించగలిగింది. సో ఈ సందర్భంగా విద్యార్థులకి అలాగే ప్రిన్సిపల్స్కి, ఆర్ఐస్కి, ఏజిఎంస్కి,
అలాగే పేరెంట్స్ అందరికీ, మా స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏ స్కూల్ అయినా బాగుండాలంటే ఫస్ట్ స్టాఫ్ బాగుండాలి. స్టాఫ్ పర్ఫెక్ట్గా ఉండి పర్ఫెక్ట్గా టీచ్ చేయగలిగితేనే రిజల్ట్ బాగా వస్తుంది. అప్పుడే ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా చేయాలి. సో అలాంటి స్టాఫ్ను రిక్రూట్ చేయడంలో కావచ్చు, వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయడంలో కావచ్చు, వాళ్ళ సబ్జెక్ట్స్ని ఎన్హాన్స్ చేయడంలో కావచ్చు, నారాయణ గ్రూప్ ఎప్పుడు ముందుంటుంది. సో ఇలాంటి రిజల్ట్స్ ఇంకా ఏ రిజల్ట్స్ అయినా రేపు రాబోయే అడ్వాన్స్ రిజల్ట్ కావచ్చు, లేదా నీట్ రిజల్ట్ కూడా కావచ్చు, నారాయణ గ్రూపు ఎప్పుడు ముందుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. Hello, my name is Faizad Ahmed. I study in Narayana Gomati NLR NGB branch and I achieved 493 marks out of 500 in my CBSE Class 10 board examinations. 493 out of 500. What is your goal? My goal, I want to grow up to become a doctor because it's been a childhood dream of mine to help people in need. My parents and my teachers supported me unconditionally throughout my journey. Good evening everyone, this is Jashwini. I am studying in Narayana Gomati School. I have received 480 marks out of 500. My parents and teachers have supported me unconditionally to get this results. My teachers have conducting various tests every week. We had pre-finals 3 times which helped us to clear our concepts, and our questions were very tough compared to this CBSE exam, which helped us to write the CBSE main exam questions very easily. So these Narayana pattern questions have helped us so much for this CBSE exam, and I'm very grateful for the teachers who have helped me for securing this marks. Amrita Sri, she has studied in Narayana CBSE Dhanlakshmipuram campus. She secured 4735 out of 500 marks. Where in this journey, I am very much thankful to the principal madam and Prasad sir especially. They both all the teachers are encouraged very much, and I am very much happy to regarding the result. We both, my daughter and me, both thankful to all the Narayana teachers and their encouragement. Thank you. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108. Hi Nilor, please subscribe to N3 TV.